లోక్సభ ఎన్నికల వేళ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పలు పార్లమెంట్ నియోజకవర్గాలు జిల్లాల కోఆర్డినేటర్ల నియామకాలు చేపట్టింది. ఒంగోలు పార్లమెంటు, ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు కోఆర్డినేటర్ల నియామకాన్ని పార్టీ ప్రకటించింది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి, కర్నూలు, నంద్యాల పార్లమెంటు రీజనల్ కోఆర్డినేటర్గా పి రామసుబ్బారెడ్డి, కడప, రాజంపేట పార్లమెంటు రీజనల్ కోఆర్డినేటర్గా సురేష్ బాబు, అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా గుడివాడ అమర్నాథ్, విజయవాడ నగర అధ్యక్షుడిగా మల్లాది విష్ణు నియమించింది వైసీపీ. మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ కొత్త కోఆర్డినేటర్లను నియమించింది. పార్లమెంటు నియోజకవర్గాలు అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు కూడా వైసీపీ నియమించింది. దీంతో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పట్టు సాధించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే వివిధ ప్రయోగాలు చేసిన అధికార వైసీపీ తాజాగా రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం చేపట్టింది. తద్వారా రీజనల్ వారీగా, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ కోఆర్డినేటర్ల నియామకం జరిపినట్లు పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. రైట్, మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతారు. కృష్ణమోహన్, ముఖ్యంగా అధికార వైసీపీ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పార్లమెంటు నియోజకవర్గాల వారిగా రీజనల్ కోఆర్డినేటర్లను నియమించినట్టుగా తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి పార్టీ ఏం చెప్తుంది, అలాగే కోఆర్డినేటర్ల నియామకంతో పాటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్ళబోతోంది? సార్ రామదాస్, మొత్తం మీద అయితే పార్టీలో చాలా మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి వైసీపీలో దాదాపుగా 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలని కాదని చెప్పి బయటికి పంపించిన పరిస్థితి. ఇక రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న వైవి సుబ్బారెడ్డికి ఆల్రెడీ రాజ్యసభ సీటు ప్రకటించడంతో ఆయన రేపు నామినేషన్ వేస్తున్నారు. దాంతో ఆయన రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పించినట్టుగా మనకు అర్థమవుతుంది. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి, అతన్ని కూడా రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు తప్పించారు. సో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీగా రంగంలో ఉంటారా, లేదు ఒంగోలు ఎమ్మెల్యేగా రంగంలో ఉంటారో ఆయన పరిస్థితి కూడా అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఆయన బహుశా రేపు సోమవారం సీఎంని కలిసే పరిస్థితి అయితే ఉంటుంది. సోమవారం కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే వైసీపీలో ఉండబోతున్నాయని చర్చ జరుగుతుంది. మిగిలిన 1-2 స్థానాలు పెండింగ్లో ఉన్న స్థానాలకు సంబంధించిన సీట్ల వ్యవహారం కూడా రేపు డిక్లేర్ కాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి, అలాగే ఒంగోలుకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పార్లమెంటు బాధ్యతలు ఒప్పచెప్పిన పరిస్థితి. దీంతో మనకి చాలా క్లియర్గా ఉంటుంది. ఒంగోలు, నెల్లూరు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లా రెండింటికి సంబంధించి బాలినేని తప్పించి ఆ స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకటించారు. ఇప్పటికే చెవిరెడ్డి ప్రకటన పార్లమెంటు నుంచి పోటీ చేస్తారనే ప్రకటన ఒంగోలులో కొంత గందరగోళాన్ని గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఫ్లెక్సీల గొడవలు జరిగే ఇటువంటి పరిస్థితి అంతా కూడా మనం చూసాం. అయితే అయినప్పటికీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు, నెల్లూరు ఉమ్మడి జిల్లాల పార్లమెంట్ పరిధిలో ఈ 2 జిల్లాలు ఒప్పచెప్పినట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక విజయసాయిరెడ్డిని గుంటూరు పార్లమెంటు, అలాగే నరసరావుపేట పార్లమెంటు, బాపట్ల 3 పార్లమెంటు పరిధికి రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డికి బాధ్యతలు ఒప్పచెప్తున్న పరిస్థితి అయితే ఉంది. జమ్మలమడుగుకు సంబంధించిన రామసుబ్బారెడ్డిని కర్నూలు పార్లమెంటు మరియు నంద్యాల పార్లమెంటు రీజనల్ కోఆర్డినేటర్గా ఆయన్ని ఉంచారు. అలాగే కడపకు చెందిన మేయర్గా ఉన్న సురేష్ బాబుని కడప పార్లమెంటు మరియు రాజంపేట పార్లమెంటుకి రీజనల్ కోఆర్డినేటర్గా ఇచ్చారు. అయితే ఇక్కడ కీలకంగా మంత్రి అమర్నాథ్ని డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా వైజాగ్కు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ, అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది సుబ్బారెడ్డిని కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ సుబ్బారెడ్డిని కంటిన్యూ చేస్తూ రీజనల్ కోఆర్డినేటర్గా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా ఇస్తున్నారు. ఆయనకి రాజ్యసభ సీటు ఇచ్చినప్పటికీ బహుశా అది కంటిన్యూ చేస్తారా, లేదు అక్కడ ఏమైనా మార్పులు చేసే పరిస్థితి ఉంటుంది అనేది చూడాలి. రేపు వాళ్ళు నామినేషన్లు వేస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి వ్యవహారం చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక విజయవాడ పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణుని నియమించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే బహుశా పార్టీకి సంబంధించి కొన్ని కీలక నేతలు కొందరు డైరెక్ట్ ఎలక్షన్లో రేపు పార్లమెంట్లో పోటీ చేయబోతున్నారు, ఎంపీగా పోటీ చేయబోతున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసే పరిస్థితి ఉంది. సో ఈ అన్నిటినీ బాధ్యతల్ని ఉండడం వల్ల కొంత మార్పులు చేర్పులు చేస్తే కొంచెం రిలాక్స్గా వాళ్ళు ఎన్నికల మూడ్లోకి వెళ్తారు. మళ్ళీ ఈ అదనపు బాధ్యతలు అయిన వల్ల లోకల్గా వారి స్థానాల్లో కొంత ఇబ్బందులు జరిగే పరిస్థితులు ఉన్నాయన్న నమ్మకంతోనే ఈ మార్పులు చేర్పులు చేశారనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే వైసీపీకి సంబంధించిన వ్యవహారాల్లో కావచ్చు, ఇతరకు సంబంధించిన నేతలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్నవాళ్ళు కొంతమంది
ఎవరైతే ఎమ్మెల్యేలు టికెట్లు దక్కని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్ది చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఫైనల్గా రీజనల్ కోఆర్డినేటర్ల బాధ్యతలు ఇప్పుడు మార్పులు చేశారు. ఇక మరో 60 రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది. 50 రోజుల్లోనే ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ సిచ్యువేషన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి. చాలామంది ఇప్పుడు రామ్ సుబ్బారెడ్డి కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, వీళ్ళిద్దరినీ కూడా పెద్ద బాధ్యతలు చెప్పిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. విజయసాయిరెడ్డి ఆల్మోస్ట్ రాష్ట్రం మొత్తం ఆయనకి పరిచయాలు ఉన్నాయి, అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు తెలుసు, ఇతర విషయాలు తెలుసు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నెల్లూరు ఒంగోలు పార్లమెంట్కి, ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్లమెంట్కి, అలాగే ఒంగోలు పార్లమెంట్కి భాస్కర్ రెడ్డిని ఉంచారు. సో 2 బాధ్యతలు తీసుకోగలడా, రేపు ఎంపీగా రంగంలో దిగ్గలడా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. లేదు ఒకవేళ ఎంపీగా బాలినేని నేను పోటీ చేస్తానని అంటున్నారు కాబట్టి దానికి ఓకే అంటే మాత్రం ఇక రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు మాత్రం చెవిరెడ్డినే కొనసాగించే పరిస్థితి అయితే ఉంది. బహుశా ఈరోజు ఆ బాధ్యతలు ఒప్పజెప్పారు కాబట్టి సో ఇక ఒంగోలు పార్లమెంట్ నుంచి బాలినేనికి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రేపు ఆయన ముఖ్యమంత్రిని కూడా కలవబోతున్నారు కాబట్టి కొంత క్లియరెన్స్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఇతర ఇప్పుడు వైజాగ్ నుంచి చూసుకుంటే అక్కడ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు, రేపు ఆయన రాజ్యసభగా పోటీ చేస్తున్నారు. ఆయన ఉంచుతూనే ఆయనకి కొంత బిజీగా ఉంటారు కాబట్టి ఆయనకి సపోర్టెడ్గా మంత్రి అమర్నాథ్ని డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని అక్కడ ఉంచిన ఇప్పటికే అంటే అధికార వైసీపీలో చాలా మార్పులు జరిగాయి. అభ్యర్థుల మార్పు జరిగింది, ఒక్కొక్కరిని అంటే ప్రాంతాల వారిగా పిలిచి ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఇవన్నీ కూడా సద్దుమణిగేసరికి ఇంత టైం పట్టింది. సో వీళ్ళందరికీ కూడా అసంతృప్తిని చల్లార్చేందుకు ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాట ఎగురవేసేందుకు ఈ రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ ఏ రకంగా సమన్వయం చేయబోతుంది, ఓవరాల్గా అంటే ఈ కోఆర్డినేటర్ వ్యవస్థ అనేది వీళ్ళందరూ కూడా నియమించినటువంటి వ్యక్తులంతా కూడా పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిని చల్లార్చేందుకు, అలాగే ఇటు అధిష్టానంతో సమన్వయం చేసేందుకు పక్కా ప్రణాళికలతో ఒక వ్యూహంలో భాగంగా వైసీపీ అంతా ఒక స్ట్రక్చర్ని బిల్డప్ చేస్తుంది అనుకోవచ్చు ఇదంతా కూడా. ఎస్ సార్, డెఫినెట్గా ఎందుకంటే రీజనల్ కోఆర్డినేటర్ల టీము ఇటీవల మనం చూసాం. గతంలో 3 జోన్లకి 5 జోన్లకి 5 మంది రీజనల్ కోఆర్డినేటర్లు ప్రకటించిన పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాలలో ఉన్న ఇష్యూస్ని హ్యాండిల్ చేసేవాళ్ళు. అక్కడ ఎలక్షన్స్ కానీ ఎలక్షన్ మూడ్లో వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు కానీ అన్నీ కూడా వాళ్ళే చూసుకునే పరిస్థితి. ఇప్పుడు కూడా ఏంటంటే ఎవరైతే ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో ఆ ఎంపీ పరిధిలోని స్థానిక ఎమ్మెల్యేల అభ్యర్థులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి అందరూ ఒకటే కోఆర్డినేట్ చేసుకుంటే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సేమ్ అదే దీంట్లోనే ఖచ్చితంగా రీజనల్ కోఆర్డినేటర్లను ఉంచడం వల్ల కొంత టైం ఉంటుంది వాళ్ళతో మాట్లాడేదానికి, అక్కడున్న పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. తర్వాత రేపు ఎలక్షన్ చేయాలి. ఎలక్షన్కి ఇంకొక కరెక్ట్గా ఒక 50-40 రోజులు మధ్యలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఎలక్షన్ నడిపించగలగాలి. ఆ స్థానాన్ని అక్కడున్న పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకురావాలి. అక్కడున్న నియోజకవర్గాలన్నింటినీ గెలిపించుకొని తిరిగి అధికారంలోకి రావాలనే పట్టుదల వైసీపీ బలంగా చెప్తుంది. మేము ఇప్పటికే 132 స్థానాల్లో మేము ఎటువంటి పరిస్థితుల్లో 130 స్థానాల్లో ఖచ్చితంగా మేము విజయకేతనం ఎగురువేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి వైసీపీ చెప్తుంది. సో ఇవన్నీ కూడా వర్కౌట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గాలకి ఆ ప్రాంతాలకి ఒక కోఆర్డినేటర్ కావాలి. ఆ కోఆర్డినేటర్ వ్యవస్థని రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థగా మార్చారు. ఇప్పటికీ కొన్ని మార్పులు చేసినప్పుడు కూడా ఇప్పుడు రేపు ఎలక్షన్ టీంకి రంగంలో ఉండాలి కాబట్టి ఈ ఎలక్షన్ని ఎవరైతే హ్యాండిల్ చేయగలరు, ఎవరు జాగ్రత్తగా వీటిని హ్యాండిల్ చేయగలరు అనే అంశం మీదనే పూర్తిగా చర్చ నడుస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు మార్పులు చేర్పులు అయితే జరిగాయి. అంటే బహుశా నెక్స్ట్ మంత్లోనే మనకి నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ మంత్ ఎండింగ్కి కొంతమంది నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. సో ఇక ఎలక్షన్ మూడ్లోకి వచ్చేసారు. ఈ ఎలక్షన్ మూడ్ని నడపడానికి ఖచ్చితంగా ఆ జోన్లకు సంబంధించిన వ్యవహారంలో ఒక రీజనల్ కోఆర్డినేటర్ అవసరం అవుతారు ఖచ్చితంగా. అంటే ప్రతి ఒక్కటి అన్ని ముఖ్యమంత్రి చూసుకోవాలన్నా, లేదు అక్కడ ఉన్న అమరావతిలో ఉన్న పెద్దలు చూసుకోవాలన్నా కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయి. ఒకసారిగా అన్ని కలుపుకొని చేయలేరు కాబట్టి ఈ రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థ కొంత టైం ఉంటుంది. వాళ్ళతో దగ్గరున్న లోకల్ కానీ అక్కడే అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యని వాళ్ళకి అవసరమైన ఆయుధాలన్నింటినీ అందించడానికి పార్టీలో రేపు ఎన్నికలకి అన్ని రకాల ఆయుధాలు అవసరం అవుతాయి. సో ఈ ఫ్యాక్టర్ని అంతా కూడా వాళ్ళు ఒప్పించడానికి ఈ రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ ఖచ్చితంగా పనిచేస్తుందని బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయా ప్రాంతాలకి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ని నియమించిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. రామదాస్, మొత్తం మీద అయితే కొంత వ్యూహంతోనే వైసీపీ ఈ ఎన్నికలకి బరిలోకి దిగబోతుంది. తిరిగి తమ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ఒక ప్రయత్నంలో మాత్రం వైసీపీ ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద ఎన్నికల వేళ
ఖచ్చితంగా గెలుపు బావుట ఎగురవేసేందుకు అలాగే పని భారం నేతలపైన తగ్గించేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. పని విభజన చేస్తూ కోఆర్డినేటర్ల నియామకాలు చేపట్టింది. పార్లమెంట్ నియోజకవర్గాలు ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు అలాగే అసెంబ్లీ ఎన్నికలు దృష్టి పెట్టుకొని పార్లమెంట్ నియోజకవర్గాలు అలాగే జిల్లాల వారీగా కోఆర్డినేటర్ల నియామకాన్ని చేపట్టింది వైసీపీ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే, సీఎం జగన్ ఆదేశాల నిర్ణయం మేరకే ఈ కోఆర్డినేటర్ల నియామకం చేపినట్లు పార్టీ ప్రకటించింది.